దేశ రాజధానిలో కమలం పార్టీ వికసించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. మొత్తం 70 స్థానాల్లో 48 సీట్లలో జయకేతనం ఎగిరేసింది బీజేపీ. దీంతో 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. మరోవైపు 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లకే పరిమితమైంది. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ సహా ఆ పార్టీ ముఖ్య నేతలు పరాజయం పాలయ్యారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించింది బీజేపీ. మొత్తం 70 సీట్లలో 48 స్థానాల్లో గెలిచి తిరుగులేని విజయం సొంతం చేసుకుంది. 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ 22 సీట్లకే పరిమితమైంది. దీంతో వరుసగా 4గోసారి అధికారంలోకి రావాలనుకున్న ఆప్ ఆశలు గల్లంతయ్యాయి. ఇక మరోవైపు హస్తినలో కమల వికాసంతో బీజేపీ నేతల సంబరాలు అంబరాన్నంటాయి. పటాకులు పేల్చుతూ స్వీట్లు పంచి డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాయి కాషాయ శ్రేణులు. ఢిల్లీలో బీజేపీ హవా ముందు ఆప్ నిలవలేకపోయింది. కమలం దెబ్బకు ఆప్ చీఫ్ కేజ్రీవాల్ సహా ఆ పార్టీ ముఖ్య నేతలు ఓటమి పాలయ్యారు. న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ ఘోర పరాజయం పొందారు. బీజేపీ అభ్యర్థి పరమేశ్ వర్మ చేతిలో 4089 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఇదే స్థానంలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ కు 4568 ఓట్లు పోలయ్యాయి. జంగ్పురాలో బీజేపీ అభ్యర్థి తర్వింద్ సింగ్ చేతిలో ఆప్ సీనియర్ నేత మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఓడిపోయారు. కేవలం 675 ఓట్ల తేడాతో అపజయం పాలయ్యారు సిసోడియా. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కలకాజీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు ఆప్ లీడర్ సీఎం అతిషి. కౌంటింగ్ ప్రారంభం నుంచి వెనుకంజలో ఉన్న అతిషి చివరి రౌండ్లలో అనూహ్యంగా గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిదూరిపై 3521 ఓట్ల తేడాతో విక్టరీ సాధించారు అతిషి. ఇక మరోవైపు ఆప్ సీనియర్ నేత సత్యేంద్ర జైన్ పై బీజేపీ క్యాండిడేట్ కర్నాల్ సింగ్ 20998 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ పై కమలం అభ్యర్థి శిఖారాయ్ విజయం సాధించారు. బిజ్వాసా నియోజకవర్గం నుంచి బీజేపీ నేత కైలాష్ గెహ్లాట్ గెలుపొందారు. హస్తినా ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఉనికిని చాటుకోవాలని ముమ్మరంగా ప్రయత్నించినప్పటికీ బోనీ కొట్టలేకపోయింది. ఆపు వ్యతిరేక బీజేపీ అనుకూల ఓట్లను చీల్చడంలో హస్తం పార్టీ విఫలమైంది. ఢిల్లీలో బీజేపీ విజయంతో సీఎం ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. సీఎంగా పరమేశ్ సింగ్ వర్మ పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ను ఓడించడంతో పరమేశ్ సింగ్ పేరు మారుమోగుతోంది. అలాగే ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్, కైలాష్ గెహ్లాట్ తో పాటు దళిత నేత దుష్యంత్ గౌతమ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బీజేపీ అధిష్టానం ఎవరిని సీఎం చేస్తుందోననే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.